నమస్తే, నా పేరు గుర్రం ఆంజనేయులు. ఒక వాస్తు సలహాదారుని. ఈరోజు సత్యసాయి జిల్లా మేడాపురం అనే గ్రామానికి వచ్చాము. ఈ మేడాపురం అనే గ్రామంలో చిన్న వాస్తు ప్లాన్ ఇవ్వడానికి మనం ప్లాన్ చేసినాము. ఇది వచ్చేసి 24 అడుగులు, 30 అడుగులు, 45 అడుగులు జంపు ప్లాన్లో, అంటే వాస్తు ఇంటి ప్లాన్లో ఈ ప్లాట్ కొలతలకి మనకి సరిపోయే ఆయం ఏది అని ఎన్నుకొని పైశాచిక వీధి అంటే కాంపౌండ్ యొక్క డైరెక్షన్, ఈ కాంపౌండ్ డైరెక్షన్ మనకి దక్షిణానికి వాళ్ళకి స్థలం లేదు. మనం జీరో చేయడానికి మనకి వాస్తుపరంగా అయితే విరుద్ధంగా ఉంటుంది. మనం వీలైనంత వరకు ఒక అడుగు గ్యాప్ పెట్టేసి పని చేయమంటున్నాము. అలాగే వాళ్ళు వాస్తుపరంగా అయితే ఆలోచన చేస్తున్నారు. అయితే మనకి వచ్చేసి తూర్పు ఖాళీ స్థలం లేదు. ఇంతకుముందు అక్కడ వచ్చేసి పాత ఇల్లు ఉండేది. పాత ఇల్లు కట్ చేసి 5.5 ఫీటు వదిలేసినాం. ఉత్తరం వైపు 6 ఫీట్లు వదిలేసినాం. ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం కలిసిన మూల ఖాళీ ఏర్పడుతుంది. అది మనం పశ్చిమ వైపు వచ్చి పశ్చిమ నైరుతి వచ్చేసి పూర్తిగా 6.5 ఫీటు మన ఎక్స్టెన్షన్ అయింది, అంటే పెరిగింది. ఆ వాస్తుపరంగా అయితే నైరుతి మూల ఏదైతే పెరుగుతుందో ధననష్టం జరిగి ఆ ఇంటి యజమాని పెద్ద కొడుకు బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే నైరుతి మూల పెరిగితే, పడమ నైరుతి పెరిగితే పెద్ద కొడుకు ఎఫెక్టు, దక్షిణము నైరుతి పెరిగితే స్త్రీ ఎఫెక్టు, తూర్పు ఆగ్నేయము దక్షిణాగ్నేయం కలిసిన మూలలో ఇల్లు కట్టడం వల్ల ఈ ఇంటి యజమాని అంటే ఇబ్బంది పడి ఇల్లు విక్రయం చేయడానికి ఉపయోగం. అందుకోసమే ఈ ఇల్లును రిమూవ్ చేయించేసి కొత్తగా ఒక ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఈ ప్లాన్ ప్రకారము తూర్పు పరమట 24 అడుగులు, ఉత్తర దక్షిణ 23 అడుగుల 7.5 ఇంచు కొలత ఇచ్చేసి పైశాచిక వీధి, మనుష్య వీధి, దైవ వీధి, బ్రహ్మ వీధి, ఆ వీధి ప్రకారం బ్రహ్మస్థానం ఓపెన్ చేయించేసి ఈ మధ్య భాగం మనం గోడలు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వాలంటే తూర్పు నుంచి పడమటికి మధ్య భాగము, ఉత్తర నుంచి దక్షిణానికి మధ్య భాగము బ్రహ్మస్థానానికి విలువ ఉంటుంది. కాబట్టి ఆ బొడ్డు భాగాన్ని మనం ఓపెన్ చేసేసి కొలత ఇచ్చేవడం జరిగింది. ఈ కొలత ప్రకారం వచ్చేసి బేల్దార్లో మార్క్ వేసుకున్నారు. ఏమన్నా ఈ మార్క్ వేసినాం అంటే మేము ఇచ్చే ప్లాన్, అంటే మేము ఇచ్చే సలహా వాస్తుపరంగా మనకు నచ్చిందా? అంటే మనం ఏమైతే అంటే వీళ్ళు ఏమన్నారు యజమానులు, తూర్పు కూడా జరిపేసి ఇల్లు కట్టమన్నాడు. పై భాగంలో మాకు ఖాళీ ఇస్తే చిన్న షాప్ వేసుకుందాం అంటున్నారు. అన్నాం వద్దయా, నైరుతి ఖాళీ ఉండకూడదు, ఫిలప్ చేయండి అన్నాం. ఆ విధంగా మనం సలహా ఇచ్చి వాస్తుకు విరుద్ధంగా కట్టుకోకూడదని లక్ష్మీ వాస్తు సలహా. నా నెంబర్ 9966181170. ఈ వాస్తు ప్లాన్ తీసుకొని, అంటే మీరు స్వయంగా కట్టుకోవద్దని ఒక బేల్దార్ ద్వారా తీసుకొని, ఒక వాస్తు పురుషుడు అంటే వాస్తు సలహా ఇచ్చేదారిని తీసుకొని, ఒక ఆయాది క్యాలిక్యులేషన్ తీసుకొని తారాబలం సెట్, అంటే ఇంటి యొక్క నక్షత్రానికి యజమాని కానీ యజమాని రాళ్ళు యొక్క నక్షత్రం కానీ తీసుకొని తారాబలం సెట్ చేసి ఇల్లు కట్టుకోవాలా. ఆయం వేసుకున్నాము, తారాబలం సెట్ కావాలంటే ఇల్లు ఎంత బాగున్నా కూడా రిజల్ట్ ఇవ్వదని ఈ లక్ష్మీ వాస్తు సలహా ఇస్తున్నది. తారాబలం ప్రకారం ఇల్లు కట్టుకోవాలని. థ్యాంక్ యూ అండి. మీ గుర్రం ఆంజనేయులు.